అనగనగా ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వాడు ప్రతిరోజూ గొర్రెలను తీసుకుని అడవికి దగ్గరలో ఉన్న కొండపైకి మేతకు వెళ్ళేవాడు. ఒకరోజు అతనికి ఒక దుష్ట ఆలోచన వచ్చింది. వాడు సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించాడు. పులి, పులి, సహాయం చేయండి! పులి నా గొర్రెల మందపై దాడి చేసింది. ఆ కేకలు విన్న గ్రామస్థులు తమ పనులను వదిలి కర్రలతో కొండపైకి పరిగెత్తుకు వచ్చారు. కాని అక్కడికి వచ్చి చూస్తే పులి లేదు, ఏమీ లేదు. గొర్రెల కాపరి వారిని చూసి గట్టిగా నవ్వాడు. గ్రామస్థులకు చాలా కోపం వచ్చింది. వారు, ఇలాంటి అబద్ధాలతో మళ్లీ మమ్మల్ని పిలవకు అని చెప్పి కోపంగా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఒక పెద్ద పులి పొదల చాటు నుండి వచ్చింది. అది గొర్రెల మందపై దాడి చేసింది. ఈసారి గొర్రెల కాపరికి నిజంగా భయమేసింది. వాడు ప్రాణభయంతో పులి, పులి, సహాయం చేయండి! నిజంగా పులి వచ్చింది అని గట్టిగా అరిచాడు. గ్రామస్థులు అతని కేకలు విన్నారు. కాని వాడు మళ్లీ అబద్ధం చెబుతున్నాడని అనుకున్నారు. ఎవరూ సహాయానికి రాలేదు. పులి చాలా గొర్రెలను చంపి అడవిలోకి తీసుకుపోయింది. గొర్రెల కాపరి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండిపోయాడు. నీతి: అబద్ధాలు చెప్పేవారిని నిజం చెప్పినా ఎవరూ నమ్మరు.